గుంటూరు బీసీ నాయకులు తాతలపైన మల్లికార్జున గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. అయితే అసలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే బీసీ మీద నడుస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఉంది కూడా వాళ్ళే కాబట్టి ప్రతి పార్టీ కూడా బీసీల వైపు ఎక్కువ మక్కువ చూపడం, రాజకీయం కూడా దాని వైపు ఎక్కువ ఉండడం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం. అయితే అసలు బీసీ నాయకులు ఎవరి వైపు ఉన్నారు, అసలు బీసీలకు ఎవరు న్యాయం చేశారు, ఎవరిని గెలిపించుకుంటారో ఎన్నో విషయాలు. ఎందుకంటే చాలామంది నాయకులతో చేస్తూ ఉంటే వాళ్ళ డెసిషన్ ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ కోణంలో ఒక్కొక్క బీసీ నాయకులు ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మల్లికార్జున గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు అంటే అసలు ఒక సింపుల్గా మీరు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అసలు ఫస్ట్ నుంచి రాజకీయ కోణమా లేకపోతే ఎవరైనా ప్రపోజల్తో వచ్చారా? రాజకీయ కోణమేనండి. ఎలా? మా ఫాదర్ మొదటి నుండి రాజకీయంగా బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఆయన సమాజంలో సమాజ సేవ అంటూ జనాల మధ్య తిరుగుతూ వాళ్ళ బాధ సాధకాలను తెలుసుకుంటూ వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే తీరుస్తూ ఆ రాజకీయంగా ఎదిగారండి. ఆయన రాడీపేట 2/20 అండి. ఆయన వారసత్వంగా నాకు అభినయం అండి. ఆయన చూస్తా నేను నేర్చుకున్నాను. అంటే సమాజంలో ఎట్లా మా డాడీ ఎట్లా చేస్తున్నారు, ఆయనకి హైక్ ఎలా వచ్చింది, ఆయన పేరు ఎలా జనాల్లోకి పబ్లిసిటీ అయింది అనేది అది చూసి నాకు కూడా ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకు రావాల్సి వచ్చింది. 1995 నుండి నేను రాజకీయాల్లో ఉన్నానండి. ఫస్ట్ నుంచి ఇంకా బీసీలకు ఉండే అన్ని మంచి చెడులు వాళ్ళకి న్యాయం జరిగింది అనేది అన్ని చూస్తూ ఉంటారు. చూస్తున్నామండి. అయితే మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు అసలు బీసీల పరిస్థితి ఎలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంది? ఇప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు వేరు. మా నాన్నగారు ఉన్నప్పుడు బీసీలకి ప్రాధాన్యత అనేది లేదండి. ప్రాధాన్యత లేదంటే రాజ్యాధికారం ఏదైనా సరే ఒక కార్పొరేటర్ సీట్ కానీ లేదన్నా ఎమ్మెల్సీలు కానీ లేదా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇట్లా అంటే ఆర్థికంగా వీళ్ళు వెనకబడిపోయి ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేది ఏముందిలే అనే భావంతో వాళ్ళు ఇట్లా చేశారండి. అట్లా వాళ్ళు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే ఒక సామాజిక న్యాయవేత్తలాగా మన బీసీలని ఎంటబెట్టుకొని వీళ్ళే నాకు కొండంత అండగా ఉంటారని చెప్పని 139 కులాలు ఉన్న బీసీలని వాళ్ళకి 56 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి మంచి హోదా కల్పించిన మహోన్నతమైన వ్యక్తి ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను ఘంటాపథంగా చెప్పగలను. గతంలో బీసీలకి ఎవరు గుర్తింపు తీసుకురాలేదా, వాళ్ళు గుర్తించలేదా? గుర్తించారు అంటే ఎంతవరకు ఇచ్చారు? గుర్తించడం వేరు, ప్రాధాన్యత ఇవ్వడం వేరండి. గుర్తించేదానికి ప్రాధాన్యత ఇవ్వడం అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గుర్తించారంటే ఇదిగో ఇతను ఎలయ సుబ్బయ్య పులయ్య అని చెప్తారు తప్ప ప్రాధాన్యత అంటే ఏంటి? 56 కులాలు 56 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకు ఒక స్థానం ఒక చైర్ వేసి కూర్చోబెట్టారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఘనతనే చెప్పాలండి. ఈరోజు బీసీలు అంటేనే చంద్రబాబు అంటేనే బీసీలు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీని గుర్తించింది తెలుగుదేశం పార్టీయే. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బీసీలకు రిజర్వేషన్ కానీ ఏం చేయాలన్నా తెలుగుదేశం పార్టీయే అంటున్నారు. ఏమండి, బీసీ అనేది మన ఎన్టీఆర్ గారు గుర్తించారంటున్నారు. అది ఒక రకంగా చూసుకుంటే అది సమంజసంగానే ఉన్నా కానీ ప్రాధాన్యత అయితే ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని నా అభిప్రాయం అండి. అంటే ప్రాధాన్యత అంటే ఒక పదవులు ఇచ్చేస్తే ప్రాధాన్యత కానీ ఏం వర్క్ చేయడానికి ఏమున్నాయని? వర్క్ చేయడానికి ఏమున్నాయంటే 19 ఎమ్మెల్సీలు ఇచ్చారండి, 11 మినిస్ట్రీస్ ఇచ్చారండి, ఒక 4 రాజ్యసభ ఇచ్చారండి. ఇన్ని పదవులు ఒక బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారన్న దానికి సంకేతమే కదండి. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు అదే టీడీపీ గవర్నమెంట్లో ఎంతమందికి ఇచ్చారండి? ఆ 5 తప్ప మిగతా వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత ఉందండి? ఇంకా అంటే 5-6 మినిస్టర్లు లేకపోతే ఎమ్మెల్యేలు మినిస్టర్లేనా? ఇంక మిగతా వాళ్ళు లేరా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 6-8 మంది మినిస్టర్లు బీసీలు ఇంకెవరు కనపడట్లేదా వాళ్ళకి? మరి ఈరోజు లోకేష్ పాదయాత్రలో బీసీల సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకొని అసలు బీసీలకే పెద్దపీట వేసే దిశగా జేహో బీసీ ఎక్కువ రాజ్యసభలే కానీ ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ అన్ని బీసీలకు ఇచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేయబోతుంది లోకేష్ అన్నారు.
ఇక్కడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన కార్యాలయం ఎప్పుడైతే ఇక్కడ మనం ఓపెన్ చేశామో, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం ఓపెన్ చేశామో, అదే దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ జైహో బీసీ అని చెప్పి నినాదంతో మనకి ఎదురుగా నిలబడాలనే కాన్సెప్ట్తో వాళ్ళు తయారయ్యారు తప్ప మన బీసీల మీద ఉన్న ప్రేమతో అయితే చేయట్లేదండి. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ అందుకొని ఓటింగ్ అంతా వెళ్ళిపోతే అవునండి. ఓకే, మరి మీరు గుంటూరు వాస్తవ్యం, మరి గుంటూరుకు మీ బీసీ మహిళ ఇక్కడికి చేశారు కదా, మరి గెలిపించుకుంటారా? తప్పకుండా అండి. మరి టీడీపీ కంచుకోట కదా. టీడీపీ కంచుకోట అయినా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 56% మంది అంతా బీసీలేనండి. మిగతా ఉన్నవాళ్ళు వచ్చేసి అదర్ క్యాస్టెస్ ఉన్నారు. ఇది ఓసీలు కానీ ఓసీలు, మిగతాది ఓసీ అండి. 56% బీసీలు ఉన్నవాళ్ళు ఇంతవరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక్క ఓసీలకే తప్ప బీసీకి అనేది ప్రాధాన్యత ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారే బీసీ అనేది నినాదంతో గుంటూరు నడి ఒడ్డున పశ్చిమ నియోజకవర్గంలో ఛాలెంజ్గా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులైనటువంటి విడుదల రజనీ గారికి ఇవ్వడం జరిగిందండి. అంటే ఆమె ఎంత కృషి చేసి ఉంటే ఇస్తారు, ఆమెకి ఎంత వర్త్ ఉంటే ఇవ్వగలుగుతారు చెప్పండి. అది చిలకలూరిపేట కాబట్టి బీట్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వల్ల నినాదంతో గెలిచారే తప్ప ఇది గుంటూరు వెస్ట్ అడ్డా టీడీపీది మాత్రమే. ఈ కంచుకోటలు ఎవ్వరు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత రాజకీయంగా నడిచే వాళ్ళని సరే బీట్ చేయడం కష్టం. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు కూడా నడుస్తుంది. జనసేన టీడీపీ పొత్తు కలిసిన మటుకు ఈ బీసీ మహిళ అనే కాన్సెప్ట్తో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గారికి ఈ పోస్ట్ అయితే ఇచ్చారో, ఇది సమన్వయకర్తగా ఏ రోజైతే ఇచ్చారో మేము ఆ రోజే గుంటూరు వెస్ట్ నుండి ఆమె అత్యధిక మెజార్టీతో గెలిచిందని మేము అనుకుంటున్నామండి. తప్పకుండా గెలిపించుకునే బాధ్యత మా బుధ స్కంధాల మీద పెట్టుకొని మేము అహర్నిశలు పనిచేసి మేము గెలిపించుకుంటామండి. ఏకమై 139 కులాలు ఉన్న బీసీలంతా మన విడుదల రజనీ గారికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఓకే, మరి ఈ రోజు చూస్తే రజనీ మీద ఏదో ఒకటి ఏంటంటే పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు రువ్వడమే కానీ, అది ఏ పార్టీ అన్నది అనవసరం కానీ రువ్వడం కానీ, ప్రతి దాంట్లో ఓటింగ్ సంబంధించి కాంట్రవర్సీ చేయడం కానీ ఏదో ఒకటి నడుస్తూనే ఉంది కదా. ఎందుకు అసలు పోటీ చేయడానికి ఆవిడ వెనక తిరిగేలా చేస్తారంటారా? అంటే ఓటమి భయంతో వీళ్ళు ముందుగా ఏంటంటే ఎదుటి వ్యక్తిని డిజాల్వ్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం అండి. అంతకుమించి తప్ప ఇంకా మిగతా ఏం లేదండి. అంటే ఎదుటి వ్యక్తిని కొద్దిగా డిసప్పాయింట్ చేస్తే మనిషి కుంగిపోతాడు అనే భావంతో వాళ్ళు చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆమె మీద వ్యతిరేకత భావాలు వీళ్ళు చూపిస్తారో, ఇప్పుడు మన గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్గా వెళ్తా అంత స్పీడ్గా రజనీ గారు ముందుకు వెళ్తానికి గుంటూరు వెస్ట్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒక బీసీ మహిళ రజనీ గారు ఇక్కడ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? గెలిస్తే న్యాయం ఏ విధంగా గుంటూరు వెస్ట్లో జరుగుతుంది అంటారు? గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 56% మంది ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అంతా కలిసి ఆమెకి నీరాజనాలు పడుతున్నారండి. ప్రతి వార్డుకి ఏ వార్డుకు పోయినా కానీ ఇప్పుడు తిరుగుతున్న వార్డులో కానీ నీరాజనాలు పడుతున్నారు. మాకు ఒక బీసీ మహిళ అనేది ఈరోజు ఇంతవరకు మాకు ఎప్పుడు ఓసీయే తప్ప మాకు బీసీ మహిళ అనేది ఇంతవరకు మేము చరిత్రలో చూడాల. మాకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. ఇంతవరకు మేము ఇట్లా బీసీ మహిళకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇయటంలో జగన్మోహన్ రెడ్డి గారే ధైర్యం చేశారని మేము చెప్పుకోగలుగుతామండి. తప్పేం లేదు. ఏమండి, బీసీలు లేకపోతే ఈ బీసీలే కదండి ఆ ఓసీని గెలిపించింది. మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు 1947 నుండి 2024 వరకు ఇప్పుడు జరుగుతుంది ఏంది? ఈ బీసీలు నిలబడితేనే ఎన్నుముకగా ఆ ఓసీలకి ఓట్లేసింది. ఈ రోజు కూడా మనం ఓట్లేసి గెలిపించింది ఎవరిని? ఓసీలనే కదా. ఈరోజు మేము బీసీలు అంతా కలిసి రజనమ్మ గారిని గెలిపించుకుంటాం, మా అమ్మాయిని నిలబెడతాం, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబెడతాం. ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీ వస్తుంది నాకు తెలిసి. బీసీలకు సంబంధించి టీడీపీలో బీసీ నాయకులు జనసేన ఆల్సో ఒకవేళ బీసీ నాయకులు నిలబడితే మరి రజనీ గారికి టఫ్ అవ్వచ్చు కదా ఒక బీసీ మహిళకి? ఎందుకు టఫ్ అవుద్దండి? వాళ్ళు బీసీ నాయకులే కదా నిలబడి. ఇప్పుడు అయితే కావచ్చు. బీసీ నాయకులు అంటే ఒకటి
ఇక్కడ 139 కులాల్లో 75% విడుదల రజనీ గారికి సపోర్టింగ్గా ఉందండి. 75% విడుదల రజనీ గారికి సపోర్టింగ్గా ఉంది. 25% వాళ్ళకి ఉండొచ్చు లేకపోవచ్చు, చేస్తారు చేయరు. వాళ్ళు బీసీలే కావచ్చు, వాళ్ళకి వేయరని మేము అంటలా, వాళ్ళకి వేస్తారు. అయినా కానీ 75% మా వైపు ఉంది. అది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుస్తున్నామో ఏం చేస్తున్నాం అనేది అది మాకు తెలుసుంది. ప్రతి నిత్యం మేము రజనమ్మ కోసమే పోరాడతాము, పనిచేస్తామండి. ఇప్పుడే అడుగుతున్నాను, అసలు బీసీ నాయకురాలుగా ఆమె గెలిస్తే ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఈ 139 కులాల్లో ఉన్న బీసీ నాయకులందరికీ, కులాల్లో ఉన్న ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఆమె అండగా నిలబడటానికి ఎప్పుడు నిలబడుతుందని మా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నామండి. మరి ఎలక్షన్ వారు కోడ్ రాకముందే వారు నడుస్తుంది కదా, మరి మీ బీసీలందరూ ఈ ఎలక్షన్కి ఎలా అడుగులు వేయబోతున్నారు? మీ ప్రణాళికలు ఏంటి? మా బీసీలు ప్రణాళిక అంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు ద్వారా ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వింటారండి. వాళ్ళు రేపు ఎలక్షన్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు ద్వారా రజనమ్మని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఓటు ద్వారా అంతే తప్ప వాళ్ళ ప్రణాళిక అంటూ ఏమీ లేదు. వాళ్ళ మనసులో ముద్ర అనేది వేసుకున్నారండి. ఒక బీసీ మహిళ అనేది మనకు వచ్చింది, మన అమ్మాయి, ఈ అమ్మాయికి మనం చేద్దామనే కాన్సెప్ట్తో ఒక ఆడలేదు మగాలేదు అందరూ కలిసికట్టుగా ఈ అమ్మాయిని గెలిపించుకుంటే మనకు ఒక రాబోయే రోజుల్లో ముందు తరాల వారికి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ అనేది ఎమ్మెల్యేగా నిలబడితే రాబోయే రోజుల్లో కూడా మనకు ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఒక కంచుకోట అనే బద్దలు కొట్టిన ఘనత అమ్మాయికి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దనే భావంతో మేము ఉంటున్నామండి. ఈరోజు గుంటూరు వెస్ట్ చూస్తే గుంటలూరు అనే పేరుని మాత్రం సార్థకం చేసే విధంగా గుంటూరు అడుగు రోడ్లు చూస్తే గుంటలూరు అన్నట్లు గుంటలతో ఉంది. మరి ఈ రోజున ప్రజల్లోకి వెళుతుంటే వైసీపీ నో ఛాన్స్ వెస్ట్ అని అంటున్నారు. మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్పుకుంటున్నారు ఏమండి? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేయని పనులన్నీ ఇప్పుడు వైసీపీ వాళ్ళే చేస్తున్నారండి. అంటే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు. మీరు చూసుకోండి, ఇప్పుడు ఎక్కడికి పెట్టినా కానీ మీరు సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ ఇప్పుడు ఉజ్జనగొండ రోడ్డు ఎన్నిసార్లు వాళ్ళు తవ్వారు వేశారు అంటారు తప్ప బిల్లులు వస్తేనే డబ్బులు తీసుకున్నారు తప్ప దానిలో వేసింది లేదు తీసింది లేదండి. ఇప్పుడు రోడ్డు ఎక్కడికక్కడ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏటెగ్రహారం అయినా తీసుకోండి, ఉజ్జనగొండ తీసుకోండి, లేదంటే ఇప్పుడు విఐపి రోడ్డు ఏది మన చుట్టుకుంట విఐపి రోడ్డు. ఒకప్పుడు ఆ రోడ్డు పోవాలంటే చాలా భయపడేవాళ్ళండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని 100 అడుగుల రోడ్డు చేశారండి. ఎందుకు చేశారు? ఈ ప్రభుత్వంలో మనం చేసిన పని ప్రతిదీ కనపడాలని చెప్పే భావంతో చేశారండి. గుంటూరు బీసీ మహిళ వస్తుంటే అంటే ఈ వెస్ట్లో టీడీపీ నుంచి జనసేన నుంచి కానీ వీళ్ళు బీసీలో వస్తుంటే హోరీ బార్ ఉంటుంది. మరి ఈ బార్లో ఈ యుద్ధానికి మీరందరూ సిద్ధమా? మేమంతా సిద్ధంగా ఉన్నామండి. సిద్ధమే అండి. మేము అది తప్పదండి. ఇప్పుడు రాజకీయంలో ఇది ఎంత సర్వసాధారణం అండి. సవాళ్ళు విసురుకోవడం అనేది సర్వసాధారణం అండి. అది ఒక డౌట్, మరి గుంటూరు ఎప్పటి నుంచి మీరు బీసీలో ఉంటారు? ఇప్పుడు అంటే లైక్ రజనీ గారు వచ్చారు కాబట్టి మిమ్మల్ని టీడీపీ నాయకులు ఎవరు పిలవలేదా? వాళ్ళు పిలిచినా కానీ మేము పోయే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే మేము నిశ్చయించుకొని మేము ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారో ఆ రోజు నుండి మేము వైఎస్ఆర్సీపీకి కట్టుబడి ఉన్నామండి. పిలిచినా సరే వెళ్ళామండి. అంటే చాలా మంది ఇప్పుడు ఈ గుంటూరులో మీ బీసీ నాయకులు ఎంతమంది ఉండొచ్చు? గుంటూరు సిటీలో అడుగుతున్నారా మీరు? అంతే. అంటే నేను బీసీ కులం గురించి మాట్లాడు, బీసీ నాయకులు బీసీల గురించి మాత్రమే అడుగుతున్నా. ఈస్ట్ ఆర్ వెస్ట్ రెండు కలిపండి. రెండు కలిపి అంటే వాళ్ళ మీద చెప్పడానికి ఏం లేదండి. ఉండటానికి దాదాపు ఒక నాయకుల వరకు వచ్చేసి ఒక 120 మెంబర్స్ ఉంటారండి. 120 మెంబర్స్ ఉన్నారు. ఏది చిన్న చిత్తగా ఏదైనా వెస్ట్ కానీ ఈస్ట్ కానీ మొత్తం అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కానీ మొత్తం 120 మెంబర్స్ ఉన్నారండి. 120 మెంబర్స్ ఉన్నప్పుడు గుంటూరులో వార్డ్స్ ఉన్నప్పుడు అంటే ఒక్కొక్క వార్డులో మీ వైసీపీ నాయకులు అనేది ఖచ్చితంగా ఉన్నారనే అర్థం. చెప్పండి. అయితే ఆ లెక్కన చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ అనేది మాత్రం పర్సంటేజ్ మాత్రం బీసీలకే ఉంది అంట. బీసీలే ఉందండి. ఉంది. ఒకవేళ స్టిల్ అనకూడదు, ఓకే లాస్ట్లో టైఅప్ అవుతుంది, మీకు అటు ఇటు బీసీలు ఓటింగే కానీ ఇంకా సమ్ ఎవరైనా
క్యాస్ట్ ఏదైనా కానీ కమ్యూనిటీ పరంగా కానీ మీకు టఫ్ అవుతుంది అనే దానికే వస్తే మీరు ఏం చేస్తారు? అట్లా ఏముండదండి. బీసీ అనే నిదానం ఉన్నప్పుడు అంటే బీసీలు ఒక రజనీకాంత్ని గెలిపించుకునే దిశగా మాట్లాడుతున్నారు. గెలిపించుకునేది ఒక్కసారి బీసీ అనే అతను డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అలాగే ఉంటారే తప్ప రెండు పడవల మీద కాలు అయితే వేయరండి, వేయరు. అది మటుకు నేను ఘంటాపదంగా చెప్పగలను. మరి ఇంత రజనీ గారిని గెలిపించుకోవాలనుకున్నారు కదా, ఈ బీసీలు అందరితో రజనీ గారు మీటింగ్ పెట్టారా? అందరితో డిస్కషన్ చేస్తుంది, ఎట్లా మనం ప్రణాళికలు వేసుకోవాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలి, మనం ఎవరెవరిని కలవాలి, రేపు ఓటింగ్ ఎలా చేసుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా మనం ప్రణాళిక వేసుకుంటే మనం బయటపడగలుగుతాం అనే కాన్సెప్ట్తో మనం మీటింగ్లు పెట్టి మాతో మాట్లాడటం జరుగుతుందండి. మనం చూస్తే జనరల్ ఫస్ట్ పార్టీ ఆఫీస్ పగలపట్టడం, ఇంకొక 5 రోజుల్లో చూస్తేనేమో ఓటింగ్ అసలు లేనే లేదు ఇక్కడ అనడం. ఇప్పుడు చూస్తే సంక్రాంతి వస్తుంది, రోజు రోజుకి డే బై డే అవడం లేదంటే రజనీ గారి మీద ఏదో ఒక కుట్ర పన్నుతున్న అయితే మనకి ఇలాంటి కనపడుతున్నాయి కదా. ఇంకా రానున్న రోజులు ఇంకా జరుగుతాయేమో. మరి మీరు ఆమెకు సపోర్ట్గా ఒక తోబొట్టుకి బీసీ నాయకులు ఎలక్టెడ్ ఎలా ఉండబోతున్నారు? మేము మన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి మేము ఒక అన్నయ్యగా మేము ఎంట తోడుగా ఉంటామని చెప్పని మా బీసీ 139 కులాల్లో ఉన్న నాయకులందరూ ఇక్కడ గుంటూరులో ఉన్న ఈస్ట్ వెస్ట్ కానీ 120 మంది నాయకులు కానీ అందరూ ఆమెకి సపోర్ట్గా నిలబడి కొండందండగా ఉంటామని చెప్పని మేము చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే గుంటూరులో అడుగుపెట్టిన ఒక బీసీ నాయకురాలని వచ్చిందని చెప్పి జీర్ణించుకోలేక అగ్నికుర్ణాల వాళ్ళు చేస్తున్న అభియోగాలే తప్ప వాళ్ళకి కూడా భయం ఏర్పడిందండి. ఎందుకంటే ఆ భయంతోనే వీళ్ళు రాళ్ళు వేయటాలు కానీ ఈ కార్యక్రమాలు చేయటం కానీ చేస్తున్నారే తప్ప బీసీ మహిళ వచ్చి ఇక్కడ చేసేది ఏంటి, మన మీద పెత్తనం ఏంటి అనే భావన వాళ్ళలో ఉంది తప్ప మామూలుగా ఈ అమ్మాయి గెలిచి రేపొద్దున మన ఎత్తున ఎక్కుద్దేమో, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర చేయి దాచాల్సి వస్తుందేమో అనే భావంతో వాళ్ళు ఉన్నారు తప్ప అంతకుమించి ఏం లేదండి. చూశారు కదా, ఒక బీసీ మహిళ గుంటూరు వెస్ట్గా వచ్చేసరికి బీసీ నాయకులంతా ఒకటే, మేము రజనీ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము, అక్కడ సిపిటిలో అక్కడ గెలిచారు కాబట్టి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడానికి పంపించారు. బీసీలందరూ మేము పెద్దపీట వేస్తున్నాము, రజనీ గారిని గెలిపించుకుని అధిక మెజారిటీతో ఈసారి గెలుపు ఉండడం ఖాయమని కూడా మల్లికార్జున గారు అంటున్నారు. ఇది వాటి మరింటర్లు మిస్ మళ్ళీ కలుస్తుంది. నమస్కారం.